ఎక్కడ చూసినట్టుంది, ఓయాలో చూసినట్టుంది నిన్ను. ఓయాలు ఏం చేస్తారు? ఓయాలు ఏం చేస్తారు? ఖాళీగా ఉన్నావా? ఓయోలోనే తిరుగుతుంటారు, ఓయోలోనే తిరుగుతుంటారు. ఫ్రీగా రా అన్నీ డబ్బులు తీసుకుని వస్తాను. కంటి చూపు చూస్తుంటే అన్ని విధాల కంఫర్ట్, అన్ని విధాల కంఫర్ట్. దెబ్బ గట్టిగా ఎత్తలాగా ఉన్నావు. ఎన్ని ఎత్తావో వేసుకో, ఎన్ని రౌండ్లు ఎత్తావో వేసుకో. హలో బాబు రామ్మా. నిన్నే ఇంకెవరిని? ఎక్కడికి జోరుకి వెళ్ళిపోతున్నావు? బయటికి వెళ్తున్నా. మంచి చూసారుకున్నా. ఏ ఊరినైనా ఎక్కడ చూసినట్టుంది నిన్ను. ఎక్కడ చూసావు? ఎక్కడ చూసినట్టుంది, ఓయాలో చూసినట్టుంది నిన్ను. నువ్వు వెళ్తావు? నేను వెళ్ళాను. నేను ఓయోకి వెళ్ళి దానిలో కనిపిస్తున్నాను నీకు. సేమ్ నీకులాగే ఉంటాడు. నువ్వేమో అని అడిగాను. హీరోలాగా ఉన్నావు నువ్వు. ఏమో నువ్వు కూడా వస్తావని చెప్పి ఓయోకి వస్తావా ఏంటి? నేను ఓయోకి అది వెళ్ళాం. అది హీరోలా నువ్వు ఉన్నావు, అది కనిపిస్తున్నావు, అందుకని అడిగాను. అదే చూసినట్టుందని అడుగుతున్నాను. నేను ఓయోకి వెళ్ళను. నిన్ను చూసినట్టుంది. ఊరన్నా మాది ఎక్కడో కానీ ఓయోలో ఎందుకు చూసావు? ఓయోలో చూసినట్టుందా? మీరు వస్తారు కాబట్టి గట్టిగా ఉన్నావు. ఓయోలో చేసినట్టు ఏం చేసిన ఏమో బాగా గట్టిగా కనపడుతున్నారు. ఓయోలు ఏం చేస్తారు? ఓయోలు ఏం చేస్తారు? నీకు తెలీదా? అది వెళ్ళేవా నువ్వు? వెళ్తేనే కానీ తెలిసింది. ఏం చేస్తారంటున్నా మరి? ఏం చేస్తారు నాకు తెలీదు, అందుకని నిన్ను అడుగుతున్నాను. చూసినట్టుంది అని అన్నాను. ఏదో ఓయాలో చూసినట్టుంది బాబు అన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావో ఏం చేయవో నాకేం తెలుస్తుంది చెప్పు. ఎవరితో వెళ్తుంటే చూసాను. హీరోలాగా ఉన్నావు, హీరోయిన్తో వెళ్ళామో అని అడుగుతున్నాను. అడిగితే తప్పే ఉంది అంటే ఎలా అడుగుతావు? మీరు ఓయోకి వెళ్తున్నావు, ఓయోలో చూసానని చెప్పేసి. అదే హీరోలా కనిపిస్తున్నావు. వాళ్ళు పట్టుకుని ఓయోలో చూసాను. చేస్తావా లేకపోతే ఖాళీగా ఉన్నావా? ఓయోలోనే తిరుగుతుంటారు. మరి అదే అంటే కోపడతావు ఎందుకు? మీరు అన్నారు కాబట్టి నేను కూడా అదే ఓయోలు ఉంటానని చెప్పానండి. మరి ఉంటావు కనుక అడిగాను. చూసినట్టుంది బాబు ఎక్కడ అని అడిగాను. ఓయోలో ఎప్పుడు మొన్నసారి ఎప్పుడు చూసాను. మొన్న వచ్చినప్పుడు చూసారు? చూసాను. అమ్మాయితో వచ్చాప్పుడు అమ్మాయి పరిచయం ఏంటి? అమ్మాయి చెప్పిందా? నీకు పెళ్ళే రావలేదుగా? కాలే ఎంగబోయేలాగా ఉన్నావులే. చేసుకోలే, చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకు లేదు? అందుకే లేకదా గిటారే ఏమో చెప్పినట్టుంది నీకు. మన అమ్మాయి ఓయేలాగా నేను కనపడదు. పెళ్ళది చేసుకోని అంటున్నావు లేదా? లేదు, గిటార్ ఉంది. మరి ఉంటేనే కదా ఓయోకి వెళ్ళేది. గిటార్ ఉంటే లేదు, గిటార్ లేదు ఓయోకి వెళ్తే. అలా కాదు, ఓయోకి వెళ్ళిపోడివి. మరి ఉందో లేదో తెలుసుకోవాలి కదా. కాదు ఇట్లా వెళ్తున్నావు, దారిని వెళ్తాను పట్టుకుని ఓయోకి చూసా అన్నావు. ఓకే ఓయోలు చూసాను, అమ్మాయిలతో చూసాను, గిటార్ ఉందా వెళ్తాను అంటున్నావు. ఎట్లా అది ఎట్లా? అవును, కారు పక్క పోయి మాట్లాడుకుందాం రా. అలాంటి మాటలు ఓయో గియ్య ఈ రోడ్డు మీద పబ్లిక్ ఎందుకు అందరూ వింటున్నారు. పక్కకు పోతే ఏమైనా చెయ్య గట్రా వేసుకొని మాట్లాడుకుందాం. నేనా వస్తాను. ఏం చెప్తా తీసుకుంటా? ఎంత ఇవ్వగలదు నువ్వు? చెప్పు, నువ్వు ఎంత ఇవ్వగలదు? వాళ్ళు చెప్పారు కదా నీకు, అదే నాకు తెలియదు అమౌంట్ గురించి. నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అడిగి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళు చెప్పండి ఎలా తెలిసిందా? ఓయోలో రోజు చూసేలాగా పరిచయం ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నా. 5,000 చెప్పి ఇస్తావా? 5,000. అయ్యో లేదు అంత నీకు ఫిగర్ పే చేయను. చూస్తే తెలుస్తుంది కానీ పై మెరుగులకి ఏమి తెలుస్తుంది? ఇప్పుడు ఉందో లేదో లోపల తెలియాలి కానీ చేస్తే తెలుసుకోవాలంటే ఫస్ట్ తెలుసుకోవాలంటే పట్ల మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నావు మంచి ఇదిగా కనపడుతున్నావు, కత్తిలాగా. ఫ్రీగా రావచ్చు కదా? ఫ్రీగానా? ఫ్రీగా ఎందుకు వస్తారు? మంచిగా కత్తిలాగా ఉన్నా కదా. ఫ్రీగా రాని డబ్బులు తీసుకుని వస్తాను.
ఫ్రీగా ఎక్కడ వస్తాను? డబ్బులు ఇవ్వను నేను. ఇవ్వకపోతే ఎందుకు వస్తాను? నేను ఫ్రీగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. లేదు, ఫ్రీగా వచ్చే ఇది నాకు అలవాట్లేదు. వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. నాకు అలవాట్లేదు. డబ్బులు ఇచ్చేనా? డబ్బులు తీసుకుని వేయించుకుంటాను. నేను ఫ్రీగా తీసుకుని అలవాటు. నేను ఫ్రీగా వేయించుకోను. డబ్బులు తీసుకుంటే మీరేగా పిలిచారు. ఇప్పుడు వస్తారు రావాలంటే మనిషికి డబ్బులు తీసుకుంటే మంచి ఇది వస్తుంది. డబ్బు తీసుకుంటే ఊరికే డబ్బులు తీసుకుంటే వేస్ట్. కొన్ని డబ్బులతో కావు, డబ్బులతోనే అవుతాయి. కొన్ని డబ్బుతో వెళ్ళాక నా ఎక్స్పెక్టేషన్ అది ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ చూసినాక తర్వాత ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఓకే మీకు నచ్చితే కంఫర్ట్ అనిపిస్తే డబ్బులు ఓకే పే చేస్తా, లేకపోతే లేదు. సరే. హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలి కొంటి చూపు చూస్తుంటే హరి 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 ఇట్లా వెళ్తున్నా దారి ఇలా వెళ్తా అంటున్నా పిలిచావు ఇట్లా ఎక్కడ మీద అన్నావు ఓయో ఇక్కడ చూసామన్నావు. ఎట్లా చెప్పగలుగుతారు ఓయోకి వెళ్తారని? చూసాను, అందుకోసం అంటున్నాను. ఏ విధంగానో చూస్తాను. పలానా అబ్బాయి ఇలా ఉన్నాడని ఎవరన్నా ఫోటో పంపుతారు నా ఫోన్ కి, మెసేజ్ వస్తాయి. దాని వల్ల తెలుస్తుంది కదా. మా ఫ్రెండ్ ఎవరో మెసేజ్ పెట్టి నా ఫోటో కూడా మీకు పంపారా? పంపించింది మా ఫ్రెండ్. ఎవరో ఫ్రెండ్ లేదు. సుజాత అని ఒక మేడం, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పంపించింది. అందుకని మిమ్మల్ని లోయలో చూసానని అడుగుతున్నా. ఏరియా అంటే కొక్కడపల్లిలో సరనగరం అమ్మాయిది. పరిచయం ఉంది కానీ జాబ్ చేస్తుంది ఆవిడ. అలా చూసి ఆవిడకి ఎవరో పంపారట, పలానా పలానా ఒకళ్ళు చెప్పుకుంటాం కదా, అలా చెప్పింది. చెప్తే అదే చూసి నిన్ను అడుగుతున్నాను అన్నమాట. అక్కడ కానీ వెళ్ళావా బాబు? ఆవిడ అమ్మటి రాలా. ఇలాగే ఆవిడకి ఎవరో ఫోన్ లో పంపించారట నా ఫోటో. పెడతా ఉంటారు కదా యూట్యూబ్ లో, పెడతా ఉంటారు. పెట్టారట. మరి ఆవిడ ఒకళ్ళు పంపుకొని నాకు పంపించింది. అందుకని నేను అడుగుతున్నాను. ఓకే అంటే ఎంత ఇస్తావు చెప్పు. మనీ పే చేయకంటే తయారుగా ఎవరు వస్తారు? చేయలేము నీకు, తయారుగా రాలేము. ఏదైనా చేస్తేనే వస్తాం. నేను ఎవరి దగ్గరికి ఊరికే వెళ్తా, డబ్బులు ఇచ్చేలా నేను ఫ్రీగా రాను. నాకే ఇచ్చి తీసుకెళ్తారు. 5,000 కొట్టు. ఇప్పుడు మీరే అన్నారు బాగుండవు, సూపర్ జిమ్ బాడీ అన్ని ఉన్నామని చెప్పారు. మంచిగా ఎక్సర్సైజ్ మెచ్చుకుంటే ఫ్రీగా గిటార్ వాయిస్తావు అన్నావు. ఫ్రీగానే అన్ని విధాల కంఫర్ట్, అన్ని విధాల కంఫర్ట్ ఫ్రీగా వేసేస్తాను. డబ్బు అయితే లేదు, ఫ్రీ అంతా తయారుగా వేయించుకున్నంత ఇది నాకు లేదు. కానీ మీరే అన్నారు కదా డబ్బుతోనే పని. పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అలా పోయినాక చూసాక కోరికలు తీర్చేసుకుంటావు. తర్వాత ఇవ్వకపోతే ఎందుకు? అందుకే మనీ ముందు ఫోన్ పే చేయి. మీరు నన్ను గెలికారా నేను గెలికానా? మీరే నన్ను గెలికింది. పట్టుకొని పిలిచి ఓయోలో చూసానంటే మరి ఓయోకి వెళ్దాం పండి. మరి ఓయోకెందుకు బోర్డు ఉన్నాయి స్థలాలు మనం వెళ్ళాలంటే. హోటల్ తీసుకొని వెళ్దాం, హోటల్ పోదాం. హోటల్లోకి ఎందుకు? రూమ్ తీసుకుందాం. ఓయే కొద్ది రూమ్ తీసుకుందాం. మరి నేను అక్కడికి రాను. ఏదైనా సుజాత అని చెప్పావు. సుజాత అని పేరు చెప్పావు. సుజాత అంటే ఆఫీస్ లో జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తే నాకు ఫోటో పంపించింది. అమ్మాయి పంపితే నిన్ను చూసినట్టు ఉంది నీ ఫేస్ అని. డబ్బులు ఇచ్చానా? ఫోన్ లో కూడా ఉంది నీ ఫోటో. డబ్బులు ఇచ్చానా? డబ్బులు ఇవ్వలా. ఆవిడకి ఎవరో పంపించారట, ఆవిడ నాకు పంపించింది. ఎవరు పంపించారు? దెబ్బ గట్టిగా ఎత్తలాగా గట్టిగానే చేస్తా, అందుకే ఫ్రీ చేయించుకుంటారని చెప్తా నాతో. అబ్బో కుర్రాడు మంచి నేర్చేవు, రసికాని మంచి సెక్సీ. ఏం ఇరగదీస్తావు. వాళ్ళు కూడా 6 ఫిగర్స్ అంతా అందరూ చాలా. మరి అందరిలో నువ్వు లేవు కదా. మరి ఎందుకు లేను? వెరైటీగా ఉన్నావు నువ్వు. కొద్దిగా వేరే చేంజ్ అప్ ఉన్నావు. చేంజ్ అంటే వాళ్ళంటే లుక్స్ అవి వేరే ఉంటాయి. మీరేం చేస్తుంటారు? మీ సేమ్ కంపెనీ. ఏ కంపెనీ మీది? కంపెనీ కాదు. కంపెనీ ఎంతకైంది? కంపెనీ అడుగుతున్నారు కదా. వాళ్ళంటే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ. మీది కంపెనీ కాదు మరి. అటు ఏం చేస్తా అంటారు? కంపెనీ కాదు. ఎందుకంటే
నువ్వు సూత్తకి మంచి ఇదిగా ఉన్నావు. ఓయో నుంచి వచ్చావంటే నీకు గిటార్ బాగా ఒంటుకు పట్టేసి ఉంటుంది, బాగా వాయిస్తూ ఉంటావు. గిటార్ కాదు, అన్ని విధాలుగా నేను వాయిస్తాను అందుకే వాయిస్తాను కాబట్టి నేను చెప్తాను. అటు ఇటు వెనక ముందు వాయిస్తాను కాబట్టి చెప్తున్నా. వాయిస్ మంచిగా వాయిస్తాను, నీకు నచ్చినట్టు వాయిస్తా, నీకు నచ్చిన విధాలుగా వాయిస్తావు. చూస్తే తెలిసిపోతుందిగా, అందుకనే భయపడుతున్నాను. డబ్బులు పే చేయాల్సి వస్తుంది. డబ్బులు తిరిగి ఇచ్చే అలవాటు తీసుకోవడమే కానీ నాకు ఫ్రీగా రాదు కదా. కొట్టించుకోవడం ఎందుకు? నువ్వు ఇస్తే కొట్టించుకుంటే అందులో ఒక ఇది ఉంటది, అంతేగాని తయారుగా చేయించుకుంటే ఏముంటదు. నీకు ఉంటదేమో, నీ ఇష్టం. నువ్వు ఎన్ని వేస్తావో వేసుకో, ఎన్ని రౌండ్లు వేస్తావో వేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. నేనేం కాదన్నావు. తట్టుకునే శక్తి నువ్వు ఏమంటే చేయి, తట్టుకుంటాను. అంత కెపాసిటీ నాకు ఉంది. చూస్తే నువ్వు అంత ఇదిగా ఉన్నావు. మరి అలాంటప్పుడు ఏం చేసేలాగా ఉన్నావు కదా. రెక్కలు తొడిగి రెపరెపలాడి రెవ్వంటంది కోరిక. చుక్కలు దారుల చుక్కలు దారున చెలచేగింది వేడిక. వెళ్దాం పదా. ఎప్పుడు వెళ్దాం? నీ ఇష్టం, నీ ఇష్టం, తీసుకెళ్ళు, వెళ్దాం. సుజాత కాల్ చేయను, ఆమెకు తెలియదు. ఏదో ఫోన్ లో ఫోటో వస్తే నాకు పంపింది కానీ వస్తే బాగుంటది కదా. ఎంత బాగోదు. ఆమె రాదు, మనమే పోదాం, మనం వెళ్దాం. మనం వెళ్ళి ఎప్పుడు ఇక్కడే ఉంటారా మీరు? ప్లేస్ అంటే అది ఎప్పుడు ఇక్కడే ఉండను. మాది పెద్దాపురం. నిన్ను కూడా చూసాను. పెద్దాపురమే. సోమర్లకోట పక్క పెద్దాపురం ఉంది కదా, ఆ పెద్దాపురం నుంచి వచ్చాను నేను. పక్కనే మాది కూడా. అవునా? మరి సోమర్లకోట పక్కన పెద్దాపురం ఉంది కదా, ఆ పెద్దాపురం నుంచి వచ్చాను. లైట్ గా